హాయ్ అండి. సో ఈరోజు మనం గ్రూప్ 2 ప్రిలిమ్స్ ఇండియన్ హిస్టరీలో భాగంగా నిన్నటి వరకు మనం చూసుకుంటే చంద్రగుప్త మౌర్యుడి వరకు వచ్చామండి. మౌర్యుల సామ్రాజ్యంలో భాగంగా మనం చంద్రగుప్త మౌర్యుడి వరకు డిస్కస్ చేసుకున్నాం. సో తర్వాత చంద్రగుప్త మౌర్యుడి తర్వాత మనకి ఆ పరిపాలనలో భాగంగా మనకి బిందుసారుడు అనేటటువంటి వాడు నెక్స్ట్ వస్తాడండి. ఓకేనా. సో ముందు మనం రాజుల గురించి తెలుసుకుందాం. తర్వాత వాళ్ళ యొక్క మౌర్యుల యొక్క ఆర్థిక స్థితిగతులు ఎలా ఉన్నాయి, అలాగే వాళ్ళ యొక్క పాలన ఎలా ఉంది, అలాగే వాళ్ళ కాలంలో మనకి వాస్తుశిల్పం ఎలా ఉంది, సో వాళ్ళ కాలంలో ప్రజల యొక్క జీవన స్థితిగతులు ఎలా ఉన్నాయి, వాళ్ళు ఓడేటటువంటి పద్ధతులు ఏంటి, సైన్య పద్ధతులు ఏంటి, సో ఇటువంటివన్నీ తర్వాత మనం డిస్కస్ చేసుకుందాం. సరేనా. సో ముందుగా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మంచి కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. సో ఎవరైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళకి ముందుగా ధన్యవాదాలండి. ఓకేనా. సో కంటెంట్లోకి మనం వెళ్తే సో నెక్స్ట్ బిందుసారుడు అండి. సో మనకు తెలుసు, కన్ఫ్యూజ్ అవ్వకండి. ఈయన బిందుసారుడు, ఇంకొకడు బింబిసారుడు. మనకు తెలుసు ఈ బింబిసారుడు మగధను పరిపాలించేటటువంటి వ్యక్తి. ఓకేనా. బింబిసారుడు ఈయన బిందుసారుడు. ఓకే. సో ఈయన కాలానికి వచ్చేసరికి మనం ఈయన అసలు పేరు ఏంటంటే సింహసేన. ఓకేనా. ఈయన అసలు పేరు సింహసేన. అయితే ఈయన బిరుదులుగాను మనం చూసుకుంటే అమిత్రఘాత, అంటే శత్రువును సంహరించేటటువంటి వాడు అని. సింహసేన కాబట్టి సింహసేనుడని కూడా కొన్ని గ్రంథాల్లో ఉన్నదండి. ఓకేనా. ఈయన మనకి అజీవక మతాన్ని పోషించాడు. అదే ముందు ఉండేటటువంటి మౌర్యుడైతే మనకి బౌద్ధ మతాన్ని ఎక్కువగా పోషించాడండి. ఓకేనా. బౌద్ధం కాదు, జైనం అండి. ఓకేనా. ఎందుకు జైనం అంటే భద్రబాహు వాళ్ళ యొక్క చంద్రగుప్త మౌర్యుడి యొక్క గురువు అండి. కాబట్టి ఆయన ఎక్కువగా జైన మతాన్ని ఆదరించాడు. ఈయన బిందుసారుడు అజీవిక మతాన్ని, తర్వాత వచ్చేటటువంటి అశోకుడు బౌద్ధ మతాన్ని, అలా అనమాట. సో అలాగే ఆ కాలంలో ఏంటంటే మనకి ఇదంతా మనకి దక్షిణ భారతదేశం అనుకుంటే ఇది గుజరాత్ ప్రాంతము. తర్వాత ఇది ఉత్తర భారతదేశం అనుకుంటే ఈ పక్కన ఉండేటటువంటి పశ్చిమాన ఉండేటటువంటి పాకిస్తాను, కాందహార్, లాహోర్, అలాగే ఇవన్నీ పరిపాలన మొత్తం అనుకోండి. ఇదంతా కూడా వీళ్ళ భాగంలో ఉండేది. అలాగే మనకి మౌర్యుడు, చంద్రగుప్త మౌర్యుడి కాలంలో దక్షిణానికి వరకు కూడా ఈయన వాళ్ళ యొక్క రాజ్య విస్తరణ అనేది చేశాడండి. ఓకేనా. సో వీళ్ళు భాగంగా ఏంటంటే మనకి ఒక్కొక్క రాజ్యానికి కూడా ఒక్కొక్క రాష్ట్రానికి ఇప్పుడున్న రాష్ట్రాల్లో అనమాట గవర్నర్స్ అనేటువంటి నియమించే ఆనవాయితీ ఉన్నదనమాట. వాళ్ళని ఎవరంటే వీళ్ళు రాజు యొక్క కుమారులను నియమిస్తారండి. అంటే తర్వాత వచ్చేటటువంటి రాజ్య స్థాపన అయితేనేమో ముందుగా మెలకువలు తెలుసుకోవడానికి యువరాజుల్ని అనేటటువంటి వారిని నియమిస్తారనమాట. రాష్ట్రాలకి కుమారమాత్యుల్ని వీళ్ళు నియమిస్తారనమాట. వాళ్ళకి ఆ సంస్కృతి ఉండేది. సో అందులో భాగంగా మనకి సుసీమ ఈయన కొడుకు అండి. ఎవరి కొడుకు? బిందుసారుడి కొడుకు. ఓకేనా. ఆయన్ని తక్షశిల గవర్నర్గా మనకి నియమిస్తారనమాట. అలాగే అశోకుడు ఉన్నాడు, ఇంకో కొడుకు, వారిని ఉజ్జయిని గవర్నర్గా మనకి నియమిస్తారనమాట. అయితే ఈ కాలంలో అలాగే నెక్స్ట్ వచ్చేసరికి మనకి మొగలిపొత్త తిస్స, ఈయన గురించి చెప్పుకున్నాం ప్రీవియస్ క్లాస్లో, ఒకసారి చూడండి. ఈయన ఒక బౌద్ధ సన్యాసి, పెద్ద బౌద్ధ సన్యాసి. అంటే ఈయన థేరవాద సాంప్రదాయాన్ని బలపరిచినటువంటి వ్యక్తి. ఓకేనా. అలాగే బౌద్ధ చరిత్రలోనే ఈయన అత్యంత ప్రముఖమైనటువంటి వాడండి. అలాగే 3వ బౌద్ధ సంగీతం కూడా ఈయన అధ్యక్షుడు. ఎవరు? మన ఈ మొగలిపొత్త తిస్స. అలాగే ఆ 3వ బౌద్ధ సంగీతంలోని అభిధమ్మ పీఠికని సంకలనం కూడా మనకి చేశారు. ఆ సమయంలో రాజు ఎవరయ్యా అంటే మనకి అశోకుడు. ఓకేనా. ఇది ఆయన గురించి బ్రీఫ్ అండి. సో ఇక్కడ మన బిందుసారుడు రాష్ట్రాలకి గవర్నర్స్ని కూడా నియమించాడనమాట. సో ఆ సమయంలో ఏమైందంటే అక్కడ అల్లర్లు చెలరేగాయి అనమాట. ఎక్కడ? తక్షశిలలో.
సో దానిని ఈ సుసీమ అనేటటువంటి వ్యక్తి పెద్దవాడు మనకి సుసీమ అనేటటువంటి వాడు కంట్రోల్ చేయలేకపోయాడండి. వెంటనే మనం అశోకుడు అక్కడికి వెళ్ళి తక్షశిలకు వెళ్ళి అక్కడ సద్దుమణిగాడన్న అంటే అక్కడ ఉండేటటువంటి తిరుగుబాటుదారులను అణిచివేశాడు. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో అక్కడ మనకు అర్థమైపోయింది, అంటే కార్యసాధకుడు ఎవరు అనేసి మనకి ప్రజలకి తెలిసింది, అదేవిధంగా రాజుకు కూడా తెలిసింది. రాజు ఎక్కడెవరు? బింబిసారుడు. కానీ బింబిసారుడికి సుసీమ మీద ఉందండి, ఈయన రాజ్యం ఈయనకి తదుపరి రాజు చేస్తే బాగుంటుంది అనేటటువంటిది మనకి బింబిసారుడికి అయితే ఉందండి. కానీ ముందే చెప్పాడు, ఆయన ఆస్థానంలోనే ఒకడు ఉన్నారండి, మన బింబిసారుడి ఆస్థానంలోనే పెంగళి వాస్తవ, లేదా ఈయన్నే ఏంటంటామంటే మనకి పెంగళి వత్సుడు అని కూడా అంటారు. పెంగళి వత్సుడు అని కూడా అంటారండి. ఎగ్జామ్లో ఎలాగైనా అడగచ్చు. సో పెంగళ వత్సుడు అని కూడా అంటాం, వత్సుడు. అయితే ఈయన అజీవక సన్యాసి, ఎవరు? మన పెంగళి వత్సుడు. అలాగే ఈయన ఒక పెద్ద జ్యోతిష్యుడండి. ఎవరు? మన ఈ పెంగళి వత్సుడు అనమాట. సో జ్యోతిష్య శాస్త్రంలో అనుభవం ఉంది. అలాగే ఈయన బౌద్ధ మత గ్రంథాల్లో అలాగే జాతక కథల్లో ఈయన గురించి చెప్పబడిందండి. ఈయన జ్యోతిష్యుడిని. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో నెక్స్ట్ మనకి అశోకుడే రాజు అవుతాడు అని బింబిసారుడికి చెప్పాడండి. కానీ బింబిసారుడి మనసులో మనకి ఏముందంటే సుసీమ రాజు అవ్వాలి అనేటటువంటి కోరిక అయితే ఆయనకు ఉందండి. మనకు తెలుసు, మౌర్య వంశంలో మనకి పాలనా విభాగంలో మనకి ప్రధానులు అనేటటువంటి వారు ముఖ్యమంత్రిగా ఉంటారు, మంత్రిగా. సో ఆయన రాజుకి సేవ అనేది చేస్తాడు, రాజ్యం చేయటంలో ఈయన సహాయపడతారు, మనకు తెలుసు. అయితే బింబిసారుడి యొక్క కాలంలో మనకి ఎవరయ్యా ప్రధాని అంటే మనకు తెలుసు, కల్లాటకుడు. ఓకేనండి, ఆయన కాలంలో ప్రధాని ఎవరంటే మనకి కల్లాటకుడు. అయితే మనకి కల్లాటకుడు ఎవరయ్యా అంటే ఈయన గురించి మనం చెప్పుకుంటే ఈయన బింబిసారుడు అనేటటువంటి వాడు కాలంలో ఈయన ఉన్నాడండి. కానీ ఈయన కూడా ఇంతకుముందు ప్రధానిగా చేశాడు. తర్వాత ఈయన ఆస్థానంలోనే ప్రధానిగా ఈయన్ని నియమించుకున్నారనమాట. అయితే ఈ పాయింట్లో మనం చూసుకుంటే తక్షశిల మనకు తెలుసు. తక్షశిల గవర్నర్ ఎవరంటే మనకి పెద్ద కొడుకు అయినటువంటి సుసీమ ఉన్నారు. సో అది ఎక్కడ ఉందయ్యా అనేటటువంటిది కూడా అడగడానికి ఆస్కారం ఉంటుంది. అంటే గాంధార, ప్రస్తుతం ఉండేటటువంటి గాంధార పాకిస్తాన్లో, ఇప్పట్లో పాకిస్తాన్ అండి, అప్పట్లో గాంధార అని అంటాం. అక్కడ ఉంది మన తక్షశిల. సో దానికి గవర్నర్గా మనకి ఎవరున్నారు అంటే సుసీమ. సో ఈ కల్లాటకుడి గురించి మనం చెప్పుకుంటే ఈయన కూడా మనకేంటంటే మనకి కంపారిజన్ అనేది ఇంపార్టెంట్ అండి. సో ఇంతకుముందు ఎవరు ప్రధాని? మౌర్య సామ్రాజ్యంలో చంద్రగుప్త మౌర్యుడి కాలంలో ప్రధాని ఎవరు? చాళుక్యుడు లేదా కౌటిల్యుడు. సో ఆయనతో పోల్చుకుంటే ఈయన కొంచెం అంతగా చేయలేడండి పరిపాలనలో. సో అందుకే అంతగా మనం చెప్పుకోదగ్గ ఇదైతే ఈయనకు ప్రాధాన్యం అయితే లేదండి. ఎవరికి? మన కల్లాటకుడికి. అయితే మనకు తెలుసు, తర్వాత అంతర్యుద్ధం జరిగింది. ఎప్పుడైతే మన బింబిసారుడు చనిపోతాడో వారసత్వ యుద్ధం అనేది మొదలైందండి ఆ సమయంలో. సో ఆ సమయంలో అందరూ కూడా మనకి అశోకుడికి సపోర్ట్ చేశారనమాట. ప్రధాని అయితేనేమి, రాజ్యభటుడు యొక్క అయితేనేమి, సైన్యాధిపతులు అయితేనేమి, ఆ రాష్ట్ర గవర్నర్లు ఉంటారు కదా, ప్రతి రాష్ట్రానికి గవర్నర్స్ ఆ రాజ్యంలో. సో అందరూ కూడా అశోకుడే రాజు అవ్వాలి అనేటటువంటి సపోర్ట్ అయితే ఇచ్చారండి. సో ఈ కల్లాటకుడు కూడా మనకి అశోకుడికి సపోర్ట్ అయితే ఇచ్చాడండి. ఓకేనా? సో అలాగే మనకి ఇక్కడ మనం చూసుకుంటే ఇప్పుడే చెప్పుకున్నాం, మన అశోకుడు అనేటటువంటి వాడు తక్షశిల తిరుగుబాటును అణిచివేశాడండి. ఇప్పుడే చెప్పుకున్నాం కదా. సో అక్కడికి వెళ్ళి శాంత భద్రతల్ని ఎవరయ్యా నెలకొల్పింది అంటే అశోకుడు. ఈ స్టోరీ అంతా మనకి ఎక్కడ ఉంటుంది, ఎవరు చెప్పారంటే దివ్యవదన బౌద్ధ మత గ్రంథం అండి ఇది. అలాగే సిర్కాప్ శాసనం, ఈ శాసనాల్లో మనకి తెలియజేయబడింది. అలాగే సింహల గ్రంథాలు,
అంటే శ్రీలంక గ్రంథాలు కూడా చెప్తాయండి. ఓకేనా. అయితే మనకి బింబిసారుడు కాలంలో కొంతమంది రాయబారులు కూడా ఉన్నారండి. సో ఆ పాయింట్లో మనం చూసుకుంటే ఈయన ఆస్థానంలో మనకు రాయబారులు ఎవరయ్యా అంటే డెమియోకస్. అదే చంద్రగుప్త మౌర్యుడు ఆస్థానంలో మనకు ఎవరయ్యా రాజు అంటే ఆ గ్రీక్ రాయబారి అంటే మనకి ఎవరు వచ్చారు? గ్రీక్ రాయబారి మెగస్తనీస్. ఓకేనా. సో అలా మనం కంపేరిటివ్ స్టడీ చేసుకుంటే కంపేరిటివ్ స్టడీ చేసుకుంటే పాయింట్స్ అనేవి మనకి గుర్తు అనేది ఉంటుంది. సో ఈ రాయి భారంలో భాగంగా మన బింబిసారుడు ఏంటంటే కొంచెం వ్యసనపరుడు అండి. సో అందుకే ఆయన కొన్ని అడిగాడనమాట, ఇవి పంపించండి. ఓకేనా. సో ఇటువంటివన్నీ కూడా పంపించండి అని ఆయన అడిగాడు. మద్యము పళ్ళు ఇటువంటివి. ఓకేనా. ఇది మనకు అంతగానో అవసరం లేదు. సో ఈయన కాలంలోనే మనకి తారానాథ్ అనేటటువంటి ఒక బౌద్ధ సన్యాసి ఉన్నాడండి. ఆయన ఏం చెప్పాడంటే బింబిసారుడు అరేబియా సముద్రము ఎక్కడేటి ఉంది మనకి బంగాళాఖాతం, ఈ మధ్య భూభాగాన్ని పరిపాలించాడు అని ఎవరు చెప్పారయ్యా అంటే తారానాథ్. ఎవరయ్యా ఈ తారానాథ్ అంటే అప్పట్లో మనకి టిబెటిన్ యొక్క బౌద్ధ సన్యాసి అంటే పెద్ద బౌద్ధ సన్యాసి. సో ఈయన రాసినటువంటి గ్రంథంలో ఈ యొక్క పాయింట్స్ అనేవి ఉన్నాయి. ఏవని? ఆయన ఒక బింబిసారుడు 2 సముద్రాల మధ్య అంటే బంగాళాఖాత అరేబియా భూభాగాన్ని పరిపాలించాడనేసి చెప్పారండి. ఎవరు? ఈ తారానాథ్. ఏ గ్రంథం అయ్యా అంటే మనకి వచ్చేసరికి ఇక్కడ మనకు తెలుసు, హిస్టరీ ఆఫ్ బుద్ధిజం ఇన్ ఇండియా. ఓకేనండి. ఏంటా గ్రంథం? హిస్టరీ ఆఫ్ బుద్ధిజం ఇన్ ఇండియా. ఆ గ్రంథంలో ఆయన చెప్పాడనమాట. సో ఫైనల్గా మనకి ఇక్కడ వచ్చేసరికి సో అప్పట్లో వాళ్ళకి ఈ పశ్చిమాన ఉండేటటువంటి యూరప్ దేశాలతో వర్తక వాణిజ్యాలు అనేవి జరిగేవి మౌర్యుల యొక్క కాలంలో. సో ఆ భాగంలో మనకి ఈజిప్ట్ రాజు అయితేనేమి, అలాగే చాలామంది అవతల సిరియా రాజులు వీళ్ళందరూ కూడా వర్తక వాణిజ్యాలు అనేవి జరిపేవారండి. ఇంతకుముందు చంద్రగుప్త మౌర్యుడి కాలంలో అయితేనేమి, తర్వాత వచ్చిన బింబిసారుడి కాలంలో అయితేనేమి. అయితే ఈ పాయింట్లో మనం చూసుకుంటే ఈజిప్ట్ రాజు టాలమీ, ఫిలడెల్ఫస్, అలాగే డయోసిన్నిస్ వీళ్ళిద్దరిని బింబిసారుడికి ఆస్థానానికి పంపాడండి. సో అలాగ వర్తక వాణిజ్యాలకి ఇవన్నీ తర్వాత మనం చెప్పుకుందాం మౌర్యుల యొక్క పరిపాలన కాలంలో. సో ఇక్కడ ఓన్లీ మనం రాజుల పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుకుందాం. ఓకేనా. సో మొత్తానికి ఈయన 273 సంవత్సరంలో క్రీస్తు పూర్వం 273 సంవత్సరాలు ఈయన చనిపోయారండి. ఎవరు? మన బింబిసారుడు. అయితే దాదాపుగా ఒక 4 నుంచి 5 సంవత్సరాల పాటు వారసత్వ పోరు అనేది ఇక్కడ జరిగింది. ఎందుకంటే బింబిసారుడు యొక్క కుమారులు చాలామంది ఉన్నారు. ఓకేనా.